హలో హాయ్ గాయ్స్, నేను వెంకటేశ్వర పిల్లలందరూ బాగున్నారు. సో ఈరోజు టాపిక్ ఏంటంటే బైసన్ యాదవ్ వర్సెస్ నాన్ వెస్ట్న. సో దీనిలో నేను చెప్పేది కూడా మీరు ఉండండి, మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి నేను చెప్పిన పాయింట్స్. అండ్ నా ఒపీనియన్ కూడా మొత్తం చెప్తాను మీకు. మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్లో చెప్తాను, ఓకేనా? పూర్తిగా వినకుండా కింద కామెంట్ చేయకండి, ఓకే? సో దట్ ఇస్ మ్యాటర్. సో నెక్స్ట్ మన మ్యాటర్లోకి వెళ్తాం. నాన్ వెజ్ ఏం చేశారంటే బైసన్ మీద రోస్ట్ చేశాడు అనమాట. ఒక డిఫరెంట్ స్టైల్లో రోస్ట్ చేశాడు, మన తెలంగాణ స్టైల్ ఎగ్దమ్. సో ఏమేం చెప్పాడంటే, రోస్లో బండిని షిప్పింగ్లో తీసుకెళ్ళి యూఎస్లో పెట్టి బ్లాగింగ్ చేసి అందరూ చూపెట్టావు అని అన్వేషణ అన్నాడు అనమాట. సో నెక్స్ట్ డే బైసన్ యాదవ్ కూడా దాన్ని రిప్లై ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, నేను చాలా కష్టపడి తీసుకెళ్ళాను, రోడ్ లేదు కాబట్టి షిప్పింగ్ చేసి తీసుకెళ్ళాను అని చెప్పాడు. సో ఆబ్వియస్లీ చెప్పిన ఆయన కూడా అదే చెప్పాడు, నా అన్వేషణ కూడా. సో కొంచెం డిఫరెంట్ స్టైల్లో చెప్పేసరికి మనోడు కోపం వచ్చింది. దానికి ఆయన వేరే స్టైల్ రిప్లై ఇచ్చాడు, అది అయిపోయింది. నెక్స్ట్ డే ఏమైందంటే మళ్ళీ నా అన్వేషణ బెట్టింగ్ యాప్ గురించి చెప్పాడు అనమాట. బెట్టింగ్ యాప్స్ గురించి చెప్పాడు. ఏం చెప్పాడు? ఆపేసేయండి, దానివల్ల చాలామంది చచ్చిపోతున్నారు, దానివల్ల చాలామంది సఫర్ అవుతున్నారు అని చెప్పాడు. ఎవరు? చిన్న చిన్న పిల్లలు ఉంటారు. సో గాయ్స్, మనం డైరెక్ట్ టాపిక్ వచ్చేస్తే ఏంటంటే, నా అన్వేషణ ఏమంటాడంటే, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ ఈ గేమింగ్ యాప్స్ ఆడడం వల్ల వాళ్ళన్నీ ప్రాణాలు నష్టపోతున్నారు, వాళ్ళు దానివల్ల చాలా సఫర్ అవుతున్నారు అని అంటున్నాడు. అది వాస్తవంగా నిజమే అనమాట. నేను స్టోరీలు కూడా చూసా కొన్ని నా అన్వేషణ ఇన్స్టాగ్రామ్లో. ఇది చాలా పెద్ద పెద్దలు కూడా ఉన్నారన్నమాట, వాళ్ళు చాలా ఏడుస్తూ చెప్తారన్నమాట, ఈ గేమ్స్ అన్నీ ఆడకండి, వీటి వల్ల మీరు చాలా నష్టపోతారు అని చెప్తున్నాడు. కానీ ఇక్కడ బైసన్ యాదవ్ ఏం చెప్తున్నాడంటే, నేను ప్రమోట్ చేసే గేమ్స్కి వ్యాలిడ్ ఉంది ఇండియన్ గవర్నమెంట్ నుంచి, ఇక ఆడొచ్చు అన్నట్టు ప్రమోట్ చేస్తున్నాడు అనమాట మనోడు. అండ్ ఇంకా ఏమంటాడంటే, ఇప్పుడు ఆయన రైడ్ చేయాలంటే ఆబ్వియస్లీ దానికి డబ్బులు కావాలి, వరల్డ్ రైడ్ చేయాలంటే డబ్బులు కావాలి ఆబ్వియస్లీ. సో అందుకని నేను చేస్తున్నాను అంటున్నాడు అనమాట ఆయన. ఎందుకంటే ఇప్పుడు బ్లాగ్ చేయాలి అండ్ ఇంకా వేరే కంట్రీస్కి వెళ్ళాలి, వీసా అప్లై చేయాలంటే డబ్బులు కావాలి, కాబట్టి ఇవన్నీ చేస్తాను అంటున్నాడు ఆయన. సో అది. కానీ ఇక్కడ ఈ చేయడం తప్పని చెప్తలేదు ఆయన, నేను ఆపేస్తాను కూడా చెప్తలేదు. నాన్ వెజ్ అంటే నేను ఆపేసే అంటున్నాడు అంతే. జస్ట్ ఆయన చెప్తున్నాడు ఆపేసేయండి ప్లీజ్ అంటే, కొంచెం ఆయన సెల్ చెప్తున్నాడు అన్నమాట నాన్ వెజ్న. ఇవన్నీ ఆపేయాలి, లేకపోతే చాలా తీవ్రంగా పరిణామాలు ఉంటాయని చెప్తున్నాడు నాన్ వెజ్. బైసన్ యాదవ్ అంటే, నేను నన్ను ఆపను, ఎవరన్నా చేసుకోవాలని అంటున్నాడు నాన్ వెజ్, సారీ బైసన్ యాదవ్. అండ్ నిన్న ఇంకొక స్టోరీ కూడా చూసాను అనమాట. బైసన్ యాదవ్ ఏమేమి పెట్టాడంటే, పెద్ద పెద్ద పోస్టర్లు ఉంటాయి కదా, అవన్నీ పెడుతున్నాడు అనమాట. పెట్టి ఏం చెప్తున్నాడంటే, ఇవ్వండి వీళ్ళు కూడా చేస్తున్నారు, నేను చేసే తప్పేంటి అంటున్నాడు. ఇంకేమనంటే, సో వాళ్ళు చేస్తున్నారు, నేను చేసే తప్పేంటి అంటున్నాడు. సో అదనమాట సంగతి. అండ్ ఇంకా మోరోవర్ ఏంటంటే, దీనివల్ల చాలామంది నష్టపోతున్నారు. మీరు కూడా కింద కామెంట్స్ చేసి చెప్పండి గైస్, తప్పో రైటో కాదో ఏదో ఒకటి. ఆయన దాంట్లోకి వెళ్ళి చేయండి, ఇన్ని దాంట్లోకి వెళ్ళి కూడా చేయండి, నా దగ్గర కూడా చేయండి కామెంట్. అండ్ ఇదనమాట నా ఒపీనియన్ అయితే. ఆబ్వియస్లీ నేనైతే అగెనిస్ట్ అనమాట గేమింగ్ యాప్స్కి. ఎందుకంటే దానివల్ల చాలా మంది చిన్నపిల్లలు చెడిపోవడం ఏంటి, పోతారే పైకి. వాళ్ళు తెలియకుండా ఇంట్లో వెళ్ళి తెలియకుండా డబ్బులు తీసుకొని ఆడతారు, వాళ్ళు డబ్బులు తీసుకొని ఆడతారు, చెడిపోతారు. అండ్ ఇంకా మోరోవర్ ఏంటంటే ఇక్కడ పిల్లలందరినీ ఎక్కడికి వస్తున్నారంటే మన ఫాలోవర్స్, అంటే ఆయన ఫాలోవర్స్, నా ఫాలోవర్స్ కాదు, వాళ్ళందరూ ఎంతమంది ఉన్నారంటే చాలామంది యంగ్స్టార్స్ ఉన్నారు, అందరు యంగ్ పీపుల్. ఈయన ఏం చేస్తాడంటే, అందరినీ అక్కడ రామంటాడు, ఎక్కడికి, టెలిగ్రామ్లోకి రండి, అక్కడ మొత్తం మ్యాటర్ మాట్లాడుకుందాం అని చెప్పి అక్కడ రామంటాడు. చెప్తాడు ఇంకా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అన్నీ లింక్ చేసేయండి మీరు, డబ్బులు అంటాడు. సో వాళ్ళ పిల్లలు వచ్చి జాయిన్ అవుతారు, ఆడతారు, డబ్బులు పోగొట్టుకుంటారు. సో అదనమాట సంగతి. అండ్ ఇంకా మోరోవర్ ఏంటంటే, గివ్ అవే ఇవ్వడం ఎందుకు అసలు? అన్ని బైక్స్, అన్ని ఐఫోన్లు, దాని బదులు అవే డబ్బులు పెట్టుకొని వరల్డ్ రైడ్ చేయొచ్చు కదా. ఆబ్వియస్లీ ఒక ఫోన్ 1 లక్ష రూపాయలు ఉంటుంది, బండి 3 లక్షలు ఉంటుంది, కేటీఎం 200cc 300cc మినిమం 2.5 అలా ఆ మధ్యలో ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది ప్రైస్. అయ్యే డబ్బులు పెట్టుకొని వరల్డ్ రైడ్ చేయొచ్చు కదా. దాంతో కూడా బెట్టింగ్ యాప్లే ప్రమోట్ చేసి దాంతో వరల్డ్ రైడ్ చేయడం అనేది నాకంత అనిపించలేదు అనమాట.
అదేదో ఫోన్లు ఇచ్చే బదులు కేటీఎంలు ఇచ్చే బదులు ఆ డబ్బులు పెట్టుకోవచ్చు కదా అని అంటున్నాను నేను. మీరేమంటారు కదా, అవునా కదా? సో అదనమాట. అండ్ ఇంకా మోర్ ఓవర్ ఆ బైకులు గివేలు ఇచ్చే బదులు గో గ్రీన్ లెక్క ప్లాంట్స్ ఇవ్వచ్చు కదా పిల్లలకి, చెట్లు నాటనని చెప్పొచ్చు కదా ఆ బైక్స్ ఇచ్చే బదులు. సరే పోనీ, అది కూడా కాదు, ఇంకోటి ఏమనుకుందామండి మనం, ఆ బెట్టింగ్ యాప్స్ ఆడి ఎవరన్నా పిల్లలు కనీసం స్ప్లెండర్ అన్నా కొనుక్కున్నారా? కనీసం ఇంట్లో టీవీ అన్నా కొనుక్కున్నారా చెప్పండి? అది కూడా ఉండదు. దానిలో మొత్తం నాశనం, సర్వనాశనం. పిల్లలు పెద్దలు కూడా చాలామంది ఆడతారు, నాకు తెలిసిన కూడా గేమ్స్ చాలామంది ఆడతారు అనమాట. సో అదిగా సంగతి. నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదన్నమాట నా ఒపీనియన్. నేనైతే దాన్ని సపోర్టే చేయను అసలు, బెట్టింగ్ యాప్స్ని, గేమింగ్ యాప్స్ని. సో అదనమాట.